ఆమేన్. ప్రియులారా, అందరి నిశ్శబ్దంగా ఉండి దైవ సందేశాన్ని వినవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ సందర్భంలో దైవ సేవకులు రెవరెండ్ పాస్టర్ ఫిలిపయ్య గారు వచ్చి దైవ సందేశాన్ని అందించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మన ప్రభు రక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్ఠ నామమున దేవుని దాసులకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని దాసులు గత వారంలో నాకు ఫోన్ చేశారు. వెంటనే ఫోన్ చేయగానే వెళ్తానండి అయ్యగారని చెప్పాను. ఈరోజు మీ మధ్యలో ఉండడానికి దేవుడు కృప చూపించారు. పాస్టమ్ గారి కూడా నా హృదయపూర్వక వందనాలు, వారి కుటుంబానికి మరి ముఖ్యంగా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జాన్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. పాస్టర్ గారికి ఉదయకాలంలో దేవుని వాక్యములోనికి వెళ్దాం. మత్తయి రాసిన శుభవార్త 3వ అధ్యాయము 12వ వచనాన్ని మరోసారి చదవండి. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. మరోసారి చదువుకుందాం, మరలా చదువుమా. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. తలదించుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పుణ్యపాదాలకు వందనాలు, స్తోత్రాలు. యోగ్యతే లేని మమ్మల్ని మీరు ప్రేమించారు. ఇంతవరకు నీ దయలో, నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి నీ కృప చేతనే మమ్మల్ని బ్రతికించిన మా తండ్రి, మరో ఆదివార దినాన్ని మిమ్మల్ని స్తుతించడానికి మమ్మల్ని సజీవులుగా బ్రతికించిన మా గొప్ప దేవుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నన్ను నీ శిలోకు ఏసాటను మరుగుపరచండి. నీ బిడ్డలు ఆశతో వచ్చారు, వారితో మీరు మాట్లాడండి. వాక్యము మీది, ప్రజలు మీ వారు, మీరు మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో ఒకటి ఆయన చేతిలో ఉన్నది, ఒకటి ఆయన చేతిలో ఉన్నది, ఆయన చేయి, ఆయన కళ్ళము. 3 విషయాలున్నాయి ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో. మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 12వ వచనంలో ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టుకు పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. ప్రియులరా, చదవబడిన లేఖన భాగములో చేట అంటే మీకు త్వరగా గుర్తొస్తుంది. కొంతమంది అక్కడ బయట మనం కలుస్తూ ఉంటాం, మలయాళీస్ని చూస్తే చేట అంటే బ్రదర్ అంటాం. అర్థమైందా? మీరు ఈ మాట చదవగానే ఏ చేట, ఆ చేటనా? ఆ చేట కాదు, ఈ చేట దేవుని చేతిలో ఉన్న చేట అంటే మీకు అర్థమైందో కాలేదు, కానీ ఊర్లలో ఉన్న వాళ్ళకు బాగా అర్థమైంది. ఏంటంటే, మీరు ఈ రోజుల్లో బియ్యం చెరగాలి అంటే ఏం కావాలా? చాట కావాలా. ఆ చాటతో చెరిగితే పురుగులు, రాళ్ళు బయటకు వస్తాయి. ఇప్పుడు అలాంటి బియ్యము ఏ యజమానుడు తేవట్లేదు, ఏ యజమానురాలు కూడా అలాగా చాట పెట్టి చెరిగిన దాఖలాలు లేవు.
అర్థమైందా? అలా చేయాలంటే వెంటనే వెంటనే ఆ బస్తాల నుంచి కుక్కర్లోకి పోస్తారు. కడిగేది ఏంటుంటే కడుగుతారు, లేదంటే అట్లే పెట్టేసి కుక్కర్ 5 నిమిషాల విధులు వస్తుంది. పిల్లల్లో మొబైల్లో సీరియల్లో పోద్ది కాబట్టి వాళ్ళకంత అర్జెంట్ అనమాట. 3 విజిల్, అది ఎందుకు, అందుకే అది 3 విజిల్లకి అన్నం అయిపోద్ది. ఇంకా నువ్వు ఆపాల్సిన పనిలే, పొయ్యి దగ్గరికి వెళ్ళాల్సిన పనిలే, ఆటోమేటిక్గా అయిపోద్ది. కావాలంటే స్టవ్ ఆపాలి కాబట్టి వెళ్తావు. కొన్ని స్టవ్లు ఆటోమేటిక్గా అయితే విజిల్ వచ్చి అయిపోయాయి. మళ్ళీ ఈజీగా పెట్టారు బాగా. ఎందుకంటే ఆడవాళ్ళకు శ్రమ లేకుండా వాళ్ళు ఎన్ని శ్రమలు చేస్తారు. బట్టలు ఉతకాలా, వంట వండాలా, పిల్లలను చూడాలా. యజమానుడు ఉదయకాలం వెళ్ళి సాయంత్రం వచ్చి బ్యాగ్ పెట్టగానే అయ్యగారికి బ్యాగ్ కట్టియాలా, పిల్లలకు బ్యాగు, ఇవన్నీ చేసేసరికి టైర్డ్ అయిపోతారు. కాసేపు ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలనే లోపల ఏదో ఒకటి అయితే ఈ చేట, ఆయన చేతిలో చేట ఉంది. చేట అంటే బియ్యం చేసేది. ఆయన చేతిలో చేట ఏం చేస్తుందంటే తాలును గట్టి గింజలను డివైడ్ చేస్తుంది. మనకు ఊర్లలో ఏముంటాయి, ఒడ్లు పండుతాయి. బియ్యంకు ముందు ఒడ్లుంటాయి. వాటిని ఏం చేస్తారంటే కళ్ళంలో తూర్పాలు పడతారు. తూర్పాలంటే తూర్పు గాలి వస్తే ఆ గాలిలో ఈ ఒడ్లను తీసుకొని ఆ రైతు ఇలా చేటలో ఉన్న గింజలను ఇలా కింద పోస్తే గట్టి గింజలు ఇక్కడే పడతాయి, తాలు గింజలు దూరంగా పడతాయి. తాలు దూరంగా వెళ్తుంది, గట్టి గింజలు కింద ఉంటాయి. అంటే నేలకు స్ట్రైట్ గా పడతాయి, తాలు గింజలు దూరంగా వెళ్తాయి. తాలును ఎవరు వండుకోరు, వాటిలో ఆ బియ్యం ఉండవు. అయితే ఆయన చేతిలో చేట అంటే ఆయన తీర్పు తీర్చువాడు అని అర్థం. ఏంటండి? చేట అంటే తీర్పు తీర్చుట, జడ్జిమెంట్. ఆయన జడ్జిమెంట్ చేసే దేవుడు. ప్రతి మనిషిని మనము వెంటనే జడ్జిమెంట్ చేసేస్తాం కదా. ఒక్కొక్క వ్యక్తిని ఇతడు చాలా మంచివాడండి, ఇతడు చాలా మంచివారు, ఇతడు చాలా భక్తిపరులు, ఇతడు చాలా భక్తిగా ఉన్నాడని చాలా సార్లు మనం డిసైడ్ చేస్తాము. కానీ ప్రభు అయిన యేసయ్య డిసైడ్ చేయాలి. యేసయ్య మాత్రమే డిసైడ్ చేసేవాడు. యెషయా కుమారులను ఆయన ఎన్నుకోవడానికి యెషయాతో చెప్పాడు, యెషయా నీ కుమారుల్లో ఒకరిని రాజుగా చేయాలనుకుంటున్నాడు, నీ కుమారులందరినీ పిలువంటే అందరిని పిలిచాడు. పొడవుగా ఎత్తుగా ఆకారం ఉన్నవాడిని చూసి సమూయేలు అనుకున్నాడు, ఇతడే మంచి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి ఇతడు మంచి సరిపోయినవాడు అనుకున్నాడు సమూయేలు. కానీ మరలా ఇతడు కాదు అని దేవుడు చెప్పాడు. అలా ఇంట్లో ఉన్న కుమారులందరూ వచ్చారు సమూయేలు ముందుకు, వారెవరు కారు అని దేవుడు సెలవిచ్చాడు. అనుకున్నాడు, ఏంటి ప్రభా మీరే పంపించారు కదా యెషయా ఇంటికి, మరి ఎవరు ఉన్నారు? ఒకసారి యెషయాను అడగమంటే, యెషయా ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా? ఉన్నాడండి, ఒక పొట్టివాడు 12 సంవత్సరాలు ఉన్నాయి, అతన్ని మేము గొర్రెలు గాయడానికి పంపించాము, అతన్ని పిలిపించు అనగానే అప్పుడు అతడు వస్తున్నప్పుడు సమూయేలు అనుకున్నాడు, ఇతడు చాలా చిన్నవాడు కదా, చాలా చిన్నవాడు. ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటి సౌలు రాజు చాలా పెద్దవాడు. మొదటి రాజు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు పెద్దవాడు, ఆకారం కలిగినటువంటి వాడు. అయితే దేవుడు ఈసారి చిన్నవాడిని ఎన్నుకోదలంచాడు. కాబట్టి అతని ముందుకు తీసుకొని రాగానే, సమూయేలు ముందుకు రాగానే ఇతడు కోరుకున్నవాడు నేనే అని దేవుడు చెప్పాడు. అంటే మనుష్యుడు పై రూపాన్ని చూస్తాడు గాని దేవుడు హృదయ రహస్యాలను అంతరంగములను పరిశీలించే దేవుడు. అంటే ఆయన తీర్పు తీర్చువాడు. ఆయన చేతిలో చేట ఉంది. ఈ ఉదయకాలంలో ఆయన చేయి, ఆయన చేట, ఆయన చెయ్యి, ఆయన కళ్ళము, 3 విషయాలున్నాయి. మనము వీలైతే 1-2 విషయాలు మాత్రమే మనం చూడగలం, ఎందుకంటే సమయం సరిపోదు కనుక. ఆయన చేట అంటే ఆయన తీర్పులు, ఆయన జడ్జిమెంట్ ఎలా ఉంటుంది? ఆయన తీర్పు, ఆయన చేట అంటే ఆయన తీర్పు అని అర్థం. ఆయన ఎలా తీర్పు తీరుస్తాడు? అసలు మనం ఎవరు? ఆయన చేట అయితే ఆయన మనం ఎవరు అంటే, కీర్తన గ్రంథంలోనికి వెళ్దాము. కీర్తన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, వారి నోరు శాపముతోను
కపటముతోనూ వారి చేటును పాపమును ధరించిన వాడై అబద్ధము కని ఉన్నాడు. మనుషుడు ఎవరు అంటే చేటు. అర్థమైందా? ఆయన చేట, మనము చేటు. ఇక్కడ రాశాడు, పాపమును కనువాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భము ధరించి చేటును గర్భము ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. 7వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. అదే 7వ అధ్యాయము కీర్తన 7. ఓకే, అవునండి. వారు నోట శాపమును కపటమును వంచని ఉన్నది, వారి నాలుక కింద చేటును పాపమున్నది. ఎప్పుడైనా నాలుక మడత పెట్టి, చాలాసార్లు కోపం వచ్చినప్పుడు మడత పెడతాంగా, ఏమి నాలుక మడత పెట్టగానే అటు మడత పెడతాము. కొన్నిసార్లు ఉల్టా కూడా వస్తుంది. నువ్వు వెళ్ళి అద్దంలో ఇప్పుడు చూడొద్దులే, ఇంటికి వెళ్ళి అద్దంలో చూడు, అక్కడ 2 నల్లటి సార్లు ఉంటాయి. అర్థమైందా? ఇక్కడ రాయబడినటువంటి మాటలు, వారి నోరు శాపముతోనూ కపటముతోనూ నిండి ఉన్నది, వారి నాలుక కింద చేటును పాపముంది. ఏముందంట? మనము చేటు, ఆయన చాట, ఆయన తీర్పరి. మనము పాపులము, మనము నీతిమంతులము కాదు. మన నాలుక కింద సర్ప విషములున్నవి అంటాడు. ఇక్కడ రాశాడు, నాలుక కింద చాట అంటే చేటుంది. మానవుడు చేటు చేసేవాడు. ఎలాంటి వాడంట? మానవుడు చేటు. చాలా మంది అంటాడు, ఈ చేటు రావీడు, ఇతను చాలా చేటు, ఇతను చీడ పురుగో. చాలా మంది అంటారు కదా, ఇతడు చేటు రావిడికి పోయే కాలం ఇంకా రాలే, మంచి వాళ్ళకు వస్తుంది, వీళ్ళకి రావట్లేదే అంటంగా. చాలా సార్లు వాని ప్రవర్తన బట్టి, వాని ఆలోచన బట్టి, వారి మాటలను బట్టి మనకు కనిపిస్తా ఉంది ఏంటంటే, ఈ చేటు గాలుపు ఇంకా పోలేదే. అంటే మానవుడు చేటు. మానవుని నోట శాపముంది, మానవుని నోట కపటముంది, మానవుని నోట వంచనుంది, మానవుని నాలుక కింద చేటుంది, మానవుని జీవితంలో పాపముంది. అయితే పాపమున్నటువంటి మనిషిలో పాపము పోవడానికే, శాపము పోవడానికే ఈ దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అయితే ఆయన ఎవరు? మానవుడు చేటు, ఆయన చాట అయ్యున్నాడు. అయితే ఆయన ఎవరో ద్వితీయోపదేశ కాండము దినవృత్తాంతము గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. ఆయన ఎవరంట? ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పు తీర్చువాడు, ఆయన జడ్జి, ఆయన జడ్జిమెంట్ చేసేవాడు. మనము కాదు జడ్జిమెంట్ చేసేది. కొన్నిసార్లు కొన్ని మనుషులను బట్టి, వారి క్రియలను బట్టి, వారి ఆలోచనను బట్టి మనం జడ్జిమెంట్ చేసేస్తాం. కానీ మానవుడు చేటైన వ్యక్తి. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో కూడా, క్రీస్తును వెంబడించిన కూడా, మనము కూడా చాలా సార్లు మనం బలహీనతలో ఉంటాము. ఎలాగా? డ్యూటీకి లీవ్ లేదంటే ఎవరినో ఒకరిని చంపేస్తాం, చచ్చినోడిని మళ్ళా చంపుతాం. అవునా? ఎప్పుడో చచ్చిపోయింటాడు అంకుల్, పాపం మా అంకుల్ చచ్చిపోయాడు, ఎప్పుడో ఆయన చచ్చిపోయింటాడు. తాత గ్రాండ్ సన్ ఎవరో ఒకళ్ళు చచ్చిపోయింటారు, వాళ్ళందరినీ మళ్ళీ చంపుతా ఉంటాం కదా. లీవ్ ఇవ్వరు. పరిస్థితి ఏం చేయాలి? ఆయన ఎప్పుడో చచ్చిపోయి కుళ్ళు పట్టున్నా కూడా మొన్ననే చనిపోయినట్టు లీవ్ పెడతాం. అర్థమైందా? అవి పాపమే, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. చాలా సార్లు ట్రైన్లో, బస్సులో టికెట్ తీసుకోకుండా వెళ్తాం. అర్థమైందా? ట్రైన్లో గాని బస్సులో గాని నెక్స్ట్ స్టాపే కదా, అవి పాపమే. ఎందుకు? ఒక ఆమె తన కుమారుడికి చెప్పింది, 2 కేజీల రాగులు తెచ్చింది. మనకు తెలిసినటువంటి వస్తువే చెప్తాను. ఆమె ఇంట్లో అన్ని చెరిగి పొట్టంతా పక్కకు పెట్టి ఆమె ఏం చేసిందంటే, కొడుకుని పిలిచి, ఇదిగో దీన్ని మరపట్టించుకొని రా, వీటిను పౌడర్ చేసుకుమారా అంటే పౌడర్ చేస్తారు కదా, పిండి తీసుకొని రా అని చెప్తే, కుమారుడు చెప్తుంది, నాయనా
ఇదిగో నీ వెళ్ళి పిండి పట్టించుకోనరా అంటే ఎంత మమ్మీ అంటే 1.5 కేజీ అని చెప్పు. అది ఎంత? 1.5 కేజీ. ఎందుకు ఏం ఆలోచన ఏంది? పొట్టు పోయింది కదా, పొట్టంతా పోయింది. 1.5 కేజీ చెప్పు. ఎందుకు మమ్మీ? ఇందాక నేనే కదా 2 కేజీలు తెచ్చింది, నీకు తెలియదు లేరా? 2.5 కేజీ అంటే మళ్ళా దానికి 2 రూపాయలు ఇవ్వాలి కదా, 1.5 రూపాయి వెళ్ళిపోద్ది కదా. ఏంటి అంత కకుర్తి? ₹10 ఏమైద్ది? ₹10 జీవితాన్ని అదంతా రేపు సాతానుడు రాయడా? ₹10 పాపమే. తేలు చిన్నది గుట్టినా విషమే, పెద్దది గుట్టిన విషమే, ఖచ్చితంగా విషమే. చిన్న తేలని గుట్టించుకోండి చూద్దాం. చిన్న తేలు గుడితే ఏం కాదని, అలాగేం ఉండదు. ఏ తేలు గుట్టినా విషమెక్కిద్ది. అయితే మానవుడు కూరగాయలకి వెళ్తాం, మన భాషలో మనకు తెలిసిన భాషలే చెప్తున్నాను. కూరగాయల దగ్గరికి వెళ్తాం, ½ కేజీ వాడు 20 రూపాయలు అన్నాడు అనుకోండి, అతను 50 రూపాయలు అంటే ఒకటేమని అడగము, ఆయన అలా కాటయ్య చిల్లరిచ్చే లోపల 2 కాయలు వేసుకుంటాం. అది తప్పు కదా? 2 కాయలు మనం వేసుకుంటాం, అవి తప్పే. అది ఎవరు చెప్పలేదా? దేవుడు చూడలేదా? అవి పొరపాటే. ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు తీరిస్తే, ఆయన తీర్పు తీరమని నిలబెడితే నీవు అబద్ధీకుడు అని సాతానుడి పేరు రాస్తాడు అక్కడ. ఆయన లిస్టు, వాడి దగ్గర ఒక లిస్ట్ ఉంటది. ఈ రోజు చేసిన పాపం అంతా రాస్తారు. ఈ రోజు చేసినవి ప్రతిరోజు 365 రోజులు చేసినవన్నీ లిస్టు రాస్తాడు. అప్పుడు సాతాను మాట్లాడినప్పుడు మౌనంగా ఉండాలి. వద్దు ప్రియులారా, మనం ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభు బిడ్డలమైన తర్వాత లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టాలి, అబద్ధాన్ని విడిచిపెట్టాలి, లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి. గాని ఇంకనో లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే మనకు ఆశీర్వాదం రాదు. దేవుడు తన బిడ్డల కోసము, లేక భూలోకంలో ఉన్నటువంటి ప్రజల కోసము ఆయన తన ప్రజలను చేసి తన ప్రజల కోసము ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటే వారు ఆయన మాట వినకుండా ఆయన దృష్టికి ఆయనను పెడచెవిన పెడుతున్నారు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చూస్తే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని. ఏం చేశాడంట? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనములో యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఆకాశము ఆలకించేది, దూరవాహిని. మీరు మొబైల్ మాట్లాడినా, నీవేమి ఈ నెట్వర్క్ ఏదున్నా ఆకాశానికి వెళ్ళే రావాలి, షార్ట్ లైట్ కి వెళ్ళే కిందికి వస్తుంది, అంటే భూలోకానికి వచ్చి మన మొబైల్లోకి వస్తుంది. మనము చేసిన ప్రతి క్రియలు భూమి ఆకాశములు అవి వింటాయి. నీవెక్కడికి వెళ్ళినా సంచారము చేసిన ఆకాశము చూస్తుంది, భూమి వింటుంది. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. దుప్పటి మూసుకేసుకొని, ఒకవేళ తలుపేసుకొని దుప్పటిలో మొబైల్ చూసినా ఖచ్చితంగా భూమి సాక్ష్యం చెప్తుంది. ఎవరు చూడలేదని అన్ని ఏ కార్యాలు చేసినా ఖచ్చితంగా భూమి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా భూమి నిన్ను చూస్తుంది. యెహోవా సన్నిధిలో నుండి యోనా పరిగెత్తాడు. మత్స్యము కడుపులో పరిగెత్తిన తర్వాత కూడా, అయితే దేవుడు సన్నిధిలో అతడు దేవుడు పంపించినటువంటి ప్రదేశానికి వెళ్ళలేదు. గాని తర్షీసునకు పారిపోవాలని ఓడను చూసి క్రయవిచ్చి, టికెట్ కొన్నవాడు సీట్లో కూర్చుంటాడా, సీటు కింద కూర్చుంటాడా? యోనా సీటు కింద కూర్చున్నాడు. లోపల పడవాడు భాగంలో ఉన్నాడు. ఎవరైనా చూస్తారేమో, ఎవరైనా గుర్తుపడతారేమో అని పడవ అడుగు భాగమున ఉన్నాడు. చాలా మంది పరిగెడతారు. కానీ ఇక్కడ భూమి ఆకాశము ఆలకించేది, భూమి చెవియొగ్గేది. మనము చేసిన ప్రతిక్రియలు, మానవుడు చేసిన ప్రతిక్రియలను ఒకరోజు భూమి గోల చేసేది. నీ గురించి మాట్లాడిద్ది భూమి. ఒకరోజు నీ గురించి భూమి సాక్ష్యం చెప్పిద్ది. మాట్లాడదా భూమి? మాట్లాడిందా? బైబిల్లో మాట్లాడింది. ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనము చూస్తే దేవుడు అడిగాడు, ఆదాము, కయ్యోను, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అని అడిగితే అతడు అన్నాడు, నా తమ్ముడికి నేను కావలివాడనా? నేనెరుగును, నా తమ్ముడికి నేను కావలివాడనా అని అన్నాడు. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము
యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. నేల మొరపెట్టిద్ది, నేల కేక వేస్తుంది, నేల నీ గురించి చెప్తుంది, నేలే నీ గురించి కేకలేసి మాట్లాడి చెప్పిద్ది. ప్రియులారా, ఏమనుకుంటున్నారు? ఏదో మాట్లాడారులే, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాము, దూతలాగా ఉన్నాము, ఇంటికి వెళ్ళాక వేరేలాగా అయ్యాము. అది కాదు భక్తి జీవితము. ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా అలా కాదు. విశ్వాస జీవితం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. చాలా మంది, ఒక సేవకుడు నాతో చెప్పాడు, ఎప్పుడైనా హార్ట్ బీటింగ్ చూసారా? హార్ట్ బీటింగ్ ఇలా స్ట్రైట్ గా వెళితే అతడు ఏమైనట్టుగా చచ్చిపోయినట్టు, అంతేనా? అప్ అండ్ డౌన్ గా వెళ్ళింది అనుకో, బ్రతికినట్టుగా. ఈ రోజు భక్తి జీవితాలు ఎలా ఉన్నాయంటే, అప్ అండ్ డౌన్ గా ఉంటేనే వాడు బ్రతికినట్టుగా, అంటే ఆత్మీయంగా సచ్చినట్టుగా. స్ట్రైట్ గా వెళ్తే అతడు సచ్చినట్టు. ఏది? ఆత్మీయ జీవితంలో స్ట్రైట్ గా వెళ్తే అతడు బ్రతికినట్టు. అది రివర్సు. పడుతూ లేయడము, పడడము లేయడము, పడడము లేయడము భక్తి జీవితము కాదది. నేను యేసు ప్రభు నమ్మక ముందు నా చిన్న వయసులోనే ప్రభు పాదాల దగ్గరికి వచ్చా. నాకు వయసు ఒక 8 సంవత్సరాలు ఉంటుందేమో. సేవకులైన వారు ప్రార్థనకి వెళ్తే దేవుడు మాట్లాడతాడు అని చెప్పాడు. దేవుడు మాట్లాడడం ఏంటి? మనం అందరికీ తెలిసింది ఏంటంటే, వాక్యము ద్వారానో దేవుని సేవకుల ద్వారా మాట్లాడితే విని రక్షణ పొంది మారు మనసు పొంది తీర్మానం చేసుకున్న వారు చాలా మంది ఉంటాం. అయితే నాకు నేర్పించిన వారు ఏం చెప్పారంటే, దేవుడు మాట్లాడతాడు అంటే సరే, ఏకాంతం వెళ్ళి ఎడారిలో వెళ్ళి ప్రార్థన చేసేవాడిని, ఏకాంత ప్రార్థన చేసుకునేవాడిని, ఎక్కువగా బయటికి వెళ్ళి ప్రభువును స్తుతించేవాడిని. ఎక్కువగా 2 సంవత్సరాలు నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడాల ప్రభా అని 2 సంవత్సరాలు పట్టు విడవక ఏకాంతం, ఎడారి ప్రార్థన, ఈవినింగ్ ఇంట్లో ప్రార్థన, రాత్రిలో ప్రార్థన చేస్తున్నాను. ఒకరోజు నాతో ప్రభువారు, రాత్రి సమయం ఎంతైందో నాకు తెలియదు కానీ, మంచి మధ్యరాత్రి కాల సమయంలో చల్లటి గాలి వీస్తుంది, మంచి మల్లెపూ లాంటి స్మెల్, మంచి స్మెల్ వస్తుంది. నాకు మెలకు వచ్చింది. నా దగ్గరికి వచ్చి ఒక స్వరం వినబడుతుంది, నా కుమారుడా నేను విడువను ఎడబాయను అని ఒక స్వరం వినబడింది. ఎన్ని సంవత్సరాలకు? 2 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఇప్పుడు నా వయసు 50 సంవత్సరాలు. అప్పుడు నుండి ఇప్పటికి కూడా బీడీ సిగరెట్ సినిమా హాల్లో అడుగు పెట్టలే. మనోళ్ళంతా అంత అయిపోయి చొక్కాలు చినిగిపోయి టికెట్ల కోసం అక్కడ దూకి ఇక్కడ దూకి, ఆ గోడ దూకి ఈ గోడ దూకి, అంత తిరిగి గబ్బయి గందరగోళమై పాస్టర్ గారికి వచ్చి, ప్రభా పాస్టర్ గారు నేను ఇక దేవుని నమ్ముకుంటా, నాకు బాప్తిసం ఇచ్చి నన్ను ముంచండి అంటారు. నన్ను అప్పుడు ముంచండి. అంత మునిగి అయిపోయి తేలి లోకమంతా నానిపోయి, లోకమంతా ఖర్చు అయిపోయి, లోకమంతా పాడైపోయి ఇప్పుడు నన్ను ముంచండి. అలా కాదు భక్తి జీవితం. ఒకవేళ అలాగైనా నీవు రక్షణ పొందిన మంచిదే, అయితే నీ జీవితము ఎగుడు దిగుడుగా ఉండకూడదు, అప్ అండ్ డౌన్ గా ఉండకూడదు నీ భక్తి జీవితం. నీ భక్తి జీవితం ఎప్పుడు సరళముగా ఒకేలాగా ఉండాలి. గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళ స్కేల్ ఎప్పుడు ఇలాగే ఉంటది, ఒకే జీతం ఉంటది. అదే బిజినెస్ చేసేవాడు అప్ అండ్ డౌన్, ఒక నెల వస్తుంది, ఒక నెల తగ్గిపోద్ది, ఒక నెల డబ్బులు ఎక్కువ వస్తే తగ్గిపోద్ది. అలా బిజినెస్ జీవితం కాదు మన జీవితం. గాని మన భక్తి జీవితం అంతా సరళముగా సాఫీగా వెళ్ళాలి. శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానములు వస్తాయి, ఎన్నో నిందలు. ఈ బెంగళూరు పట్టణంలో వచ్చినాక ఎంతో మంది నా ముఖాన కూడా ఊశారు. నేను అలా తుడుచుకొని, అన్నం పెడితే అన్నంలో పెడితే అలా తుడుచుకొని మౌనంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయా. ఈరోజు నిలబడడానికి ప్రభే కారకుడు. నా భక్తి కాదు, నా విశ్వాసం కాదు, నీతి కాదు, కానీ ప్రభును ఏ దినమైతే నాతో ప్రభు మాట్లాడాడో, నేను వాక్యం చెప్పాలంటే ప్రభుని అడిగా. ప్రభా నేను వాక్యం చెప్పాలా, ప్రభా నేను పాట పాడాలా, ప్రభుని అడిగాను. నేను 10 సంవత్సరాలు దేవుని మందిరంలో సాపులేసి పరిచర్య చేసి డ్రమ్ములు కొట్టా. భక్తి జీవితము బేస్ నుంచి నేర్చుకున్నాను. 10 సంవత్సరాలు డయాస్ ఎక్కలేదు నేను. 10 సంవత్సరాలు కింద కూర్చొని, నేలను కూర్చొని నేర్చుకొని, పెద్దల సంచులు మోసి దేవుని యొక్క పాదాల దగ్గర ఇన్స్ట్రుమెంట్ కొట్టి దేవుని పాదాల దగ్గర నేర్చుకున్నానండి. అందుకే ప్రభు నన్ను నిలబెట్టాడు. ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానములు వచ్చినా ప్రభు నిలబెట్టాడు. ప్రభు కొరకు బ్రతకడానికి కృప చూపించాడు. ప్రియులారా,
అయితే నీవు నేను మనము ఈరోజు ఒకరోజు నేల కేక వేస్తుంది, నేల గోల చేస్తుంది, ఇతడు మంచివాడు కాదు, ఈమె భక్తి సరిలేదు, ఈమె జీవితం సరిలేదని ఒకరోజు కేక వేసే రోజు నేల కేక వేస్తుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. మరియు ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములో ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటిని నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలబడియుండుట చూచితిని. చూడండి, ఆయన ధవల సింహాసనము మహాసింహాసనము దాని యందు ఆసీనుడైన వానిని ఒకరిని చూసి తిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. ఒకరోజు ఇవి లయమైపోతాయి. మన గురించి సాక్ష్యం చెప్పిన తర్వాత వారికి ఏం పని ఉండదు. యేసయ్య గురించి అందరి పేర్లు రాస్తే యేసయ్య పేరు పాపుల పట్టికలో రాయడానికి ఎంత ప్రయత్నం చేశాడు సాతానుడు, గాని ఆయన పాపులలో చేరక పరిశుద్ధుడును నిష్కపటకుడును, ఆయన పవిత్రుడును పరిశుద్ధుడునైన దేవుడు పాపుల పట్టిలో లేనివాడు, పాపుల జాబితాలో లేనివాడు. మనము ప్రతిరోజు కనీసం 2 రోజులకు ఒక్కసారైనా సైతాను పట్టిలో ఉంటాం. అర్థమైందా? సైతానుడు ఒక పట్టి ఉంటది. ఈ రోజు నువ్వే పాపం చేసినా వాడు రాస్తాడు, కంప్లైంట్ చేస్తాడు. సాతాను పట్టిలో యేసయ్య ఎన్నడూ కనపడలేదు ప్రియులారా. అయితే ఇక్కడ చదువుకున్న భాగంలో 12వ వచనములో, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ మహాసింహాసనము ఎదుట నిలబడుట చూచి తిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమనొక వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి వారి క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిదిరి. వారి వారి క్రియలు, మన క్రియలో ప్రతివాడు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ప్రతివాని క్రియల చొప్పున దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలబడాలి ప్రియులారా. మనము చేసిన క్రియలన్నిటిని బట్టి న్యాయపీఠం ఎదుట నిలబడాలి. మనము ఎలాగా? అలా నిలబడకూడదు. ఆ తీర్పును నేను తప్పించుకోవాలని మన ఆలోచన, ఆరాటమే. అందుకే ఆ తీర్పును తప్పించుకోవడానికే మానవుడు ప్రయత్నిస్తున్నాడు, గాని దేవుడు ఆ తీర్పు నుంచి మనల్ని తప్పించడానికి, మనల్ని విడిపించడానికి దేవుడే గొప్ప ప్రణాళిక వేశాడు. ఆ తీర్పులోనికి నా బిడ్డలు రాకూడదు, నా బిడ్డలు ఆయనకి ఇష్టలుగా నా దగ్గరే ఉండాలని దేవుడు తలంచాడు. అందుకే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. ఆయన ప్రేమించిన దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనము 14వ వచనం కూడా చదువుకుందాం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తల్లి వలన కలిగిన అద్వితీయ కుమారుడు మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆయనే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. 9వ వచనము, నిజమైన వెలుగు. 9వ వచనము చదవండి. నిజమైన వెలుగుండెను, అది లోకమునకు వచ్చెను, ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు లోకానికి వచ్చింది. మనము చీకటిలో ఉన్నాము. ఎలాగా? లోకములో మనము చీకటి అంధకార సంబంధమైనటువంటి మనము లోకములో ఉన్నాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము చూస్తే, మనము అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమై ఉండగా, మనం ఏమైనాము? అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చి ఉన్నామట. మనము అపరాధముల చేత పాపముల చేతను మీరు సచ్చిన వారైండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన బ్రతికించడానికే, అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే దావీదు అంటాడు, నేను పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. దావీదు
నా హృదయానుసారని దావీదే పాపంలో పుట్టాను, నా తల్లి నన్ను గర్భము ధరించెను, ఈ సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా. అయితే ఈ ఉదయకాల సమయంలో ఆ తీర్పును తప్పించుకోవడానికి పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన యేసయ్య ఆ తీర్పు నుండి నువ్వు తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయన రక్తములో, ఆయన విలువైన రక్తం, మనం చదువుకున్న మొదటి భాగానికి వద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనము. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి ఉన్నాడు. రెండవది ఆయన చెయ్యి ఎలా ఉంది? ఆయన చెయ్యి పేతురు ఒకనొక సందర్భంలో, అదే మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుంటే, పేతురు నీళ్ల మీద నడిచొస్తున్నాడు. శిష్యులందరూ ఒక రోజు యేసయ్య నీటిపైన నడిచొస్తుంటే పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మనగానే, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపో సాగి ప్రభువా నన్ను రక్షించుమని కేక వేసెను. చూసారా, పేతురు భక్తి జీవితంలో శిష్యులలో ప్రధానమైన వాడు, పెద్దన్న. ఒక మాట చెప్పాలంటే శిష్యులందరికీ వయసులో కూడా పెద్దవాడు, అన్ని విషయాల్లో ముందుగా ఉండేవాడు, ప్రతిది కూడా ముందే అడిగి తెలుసుకునే తత్వం కలిగినటువంటి పేతురు ఒకరోజు యేసు ప్రభు సముద్రం పైన నడిచొస్తుంటే ఆయన నడిచి వచ్చుట చూసి భయపడ్డాడైతే పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని అనగానే, ఆయన నీవు రమ్మని చెప్పగానే పేతురు నీటిపైన నడుచుకుంటూ వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళగానే మునిగిపోయాడు. అప్పుడు ఆయన వెంటనే కేక వేశాడు, ప్రభా నీవైతే నన్ను రక్షించు, ఆ ప్రభా నన్ను రక్షించుమని కేక వేశాడు. ఆయన ఏమని కేక వేశాడు? ప్రభా నన్ను రక్షించుము. వాడు గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. ఈ లోకం అనే నావలో మనము ప్రయాణం చేస్తున్నప్పుడు మన విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, ఈ లోకములో చాలా సార్లు మనం మునిగిపోతాం. శ్రమ రాగానే, ఇరుకు రాగానే, ఇబ్బంది రాగానే మనము మునిగిపోతా ఉంటాం. అప్పుడు కేక వేయాలి. ఇప్పుడు శ్రమ వచ్చింది పేతురు జీవితంలో. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభా నన్ను రక్షించుమని కేక వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, మన దేవుడు మునిగిపోతుంటే చూసిండేవాడు కాదు, ఇశ్రాయేలు కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు. ఆయన నిద్రపోయేవాడు కాదు. మనము శ్రమలో ఉన్నా, వేదనలో ఉన్నా, బాధలో ఉన్నా ఆయన చూసి మౌనముగా ఉండే దేవుడు కాదు. ఇక్కడ పేతురు మునిగిపోతున్నప్పుడు కేక వేసిన వెంటనే యేసయ్య చేయి చాచాడు. అంటే మన పరిస్థితిలో ఎలా ఉన్నా ఆ పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు, మనం ఈ లోకములో మునిగిపోతున్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షించడానికి సమర్థుడైన దేవుడు, ఆయన రక్షించగల దేవుడు. ఆయన చేతులు మనల్ని రక్షించేవి, ఆయన చేతులు స్వస్థతనిచ్చేవి. అదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనము కూడా చూస్తే, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 3వ వచనము 2వ వచనము చదువు. ఇదిగో కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి మ్రొక్కి, ప్రభా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అనెను. అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఇక్కడ చూడండి, ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చి మోకరించి ఆయన సన్నిధిలో ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా. ఒకరోజు నేను కూడా బెంగళూరు పట్టణంలో చాలా సేవకు వచ్చినప్పుడు చాలా కరువు పరిస్థితి, నా దగ్గర ఏమీ లేదు. క్రిస్మస్ కు ప్రసంగం చేయాలి, ఇలాగే ప్రసంగం చేయాలంటే నాకే కొత్త బట్టలు లేవు. అయితే పాత బట్టలతో ప్రసంగం చేయకూడదా పాస్టర్ గారని మీరు అనుకోవచ్చు. నాకు ఆలోచన ఏమొచ్చిందంటే, కనీసం ఒక కొత్త సొక్క, ఒక సెట్ వేసుకుంటే చాలు అని నేను ప్రభుని అడిగా. ప్రభా 50 రూపాయల సెట్ ఉంటే చాలు, నేను చెప్పేది 25 సంవత్సరాలు,
25 సంవత్సరాలు అప్పుడు ప్రభా 50 రూపాయలు ఒక సెట్ ఉంటే నేను ఎంజీ రోడ్లో వెళ్ళి కొనుక్కొని ఆ సెట్ వేసుకొని ప్రసంగం చేస్తాను ప్రభా, మిగతా వారికి నా విశ్వాసం వలన వారికి బలం వస్తుందేమో అని ప్రార్థన చేస్తే, నేను ప్రార్థన చేస్తున్నా 50 రూపాయల సెట్ కావాలా ప్రభా అంటే ఒక ఆయన ఫోన్ చేశాడు 23వ తారీఖున, పాస్టర్ గారు ఎక్కడున్నారో మా ఇంటికి రండి అనగానే నేను పరిగెత్తుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ప్యాంటు సెట్ కుట్టనటువంటిది ఇలా మడత పెట్టి కవర్లో వేసి ఇచ్చాడు. 500 కానుక ఇచ్చాడు. ఇంటికి వచ్చి నీ 23వ తారీఖు ఎవరు కుడతారు? టైలర్ దగ్గరికి. నాకు తమిళ్ అంతగా రాదు, నేను ఉన్న ఏరియాలో ఆ టైలర్ గారు తమిళ్. నేను చెప్పాను ఒక సెట్ తెలుగులో చెప్పా, ఈ ఒక సెట్ మాత్రం వేసుకోవడానికి కుట్టేయండి పాస్టర్ బ్రదర్ అని చెప్తే, సరే ఆయన 25వ తారీఖు 8 గంటలకే ప్యాంటు సెట్ 2 కుట్టి నాకు ఇచ్చేశాడు. బ్రదర్ రెడీ అయిచ్చి ఎడతిని పొంగా ఉన్నాడు. వెంటనే 500 వచ్చినాయిగా. నేను ఎంత అడిగాను ప్రభును? 50 రూపాయలు అడిగితే ఇప్పుడు నాకు ఎంత మిగిలినాయి? 450 రూపాయలు నాకు మిగిలినాయి. 2 ప్యాంటు సెట్ కూడా నాకు వచ్చింది. అంటే ప్రభు కోసం నిలబడితే, ప్రభు కోసము ప్రభుని అడిగితే, ఏదైనా ప్రభుని అడిగితే, ఈరోజు భక్తి జీవితము చాలా లోకానుసారం అయిపోయింది. మేము నేర్చుకునే భక్తి విధానం ఎలా ఉండేదంటే, ఏదైనా ఒక సొక్కా ప్యాంటు కొనాలంటే ప్రభుని అడగాలి. ప్రభుని అడిగితే ప్రభా సహాయం చేయను ఆయన, ఒక ఇంట్లో బీరువా తీయాలంటే ప్రభా మాకు ఒక బీరువా కావాలి నాయన, మాకు అది సహాయం చేయను ఆయన, ఒక ఇల్లు కట్టుకోవాలి ప్రభా సహాయం చేయను ఆయన అని ఎన్నో రోజులు అడిగితే ప్రభు ఇస్తాడు. అంతే, అది ప్రభు వలన పొందుకుంటే అది అన్నిటికి తీసివేయబడదు. నేను అడగలేదు. అయితే ప్రభు ఇప్పుడు దేవుడు నాకు ఏది అవసరమో అవన్నీ నాకు ఇచ్చాడు. నాకు ఏది కావాలో ఏది అవసరమో అవన్నీ దేవుడు నాకు ఇచ్చాడు. సెకండ్ హ్యాండ్ సైకిల్ కావాలి ప్రభా, కోరమంగళ నుండి నేను బైపునల్లి వరకు నడుచుకుంటూ వచ్చాను. సేవకెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాడిని, ఏడ్చుకుంటూ వచ్చేవాడిని. 1 రూపాయి లేక బస్ ఎక్కి, అల్సూరులో బస్ ఎక్కి బైపునల్లి దిగాలంటే 1 రూపాయి, ఆ 1 రూపాయి కూడా లేదు. ఏడ్చుకుంటూ వచ్చేవాడిని. సేవకి వెళ్తే అక్కడ సేవలో అక్కడ ఎవరు ఏమి ఇవ్వట్లేదు. నేను ఇంటికి వెళ్ళి ప్రభుని అడిగా, ప్రభా మరి నేను సేవకి వెళ్తున్నా, అక్కడ కానుక కూడా నాకు ఇవ్వట్లేదు, ఏం చేయాలి ప్రభా అంటే, ప్రభు అన్నాడు ఈ సంఘం నీది కాదు వెళ్ళు అన్నాడు. సంఘము నీది కాదు వెళ్ళు అన్నాడు. నేనేం చేయాలి అర్థం కాక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి వాళ్ళకి వెళ్ళి చెప్పా, ఈ సంఘం నాది కాదని ప్రభు చెప్పాడు, నేను ఇక రేపు నుంచి ఈ సంఘానికి రానండి ప్రభు చెప్పాడు. ప్రభు ఎవరినో ఒకరిని దేవుని దాసులు తెస్తాడని చెప్పాను. అలా నా భక్తి జీవితాన్ని దేవుడు ముందుకు కొనసాగించాడు. అలా భక్తి జీవితంలో దేవుడు ఇంతవరకు నన్ను కాపాడాడు. ప్రియులారా, నన్ను మనలందరి కాపాడుతాడు ఆయన. అందుకే నీకు ఇష్టమైతే, ఆ మాట గురించి నేను చెప్తున్నాను, ఈ కుష్ఠరోగి కూడా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా? చాలా మంది ఆయన ఇష్టము కాకుండా మన ఇష్టమే ఆలోచన చేస్తారు కదా. నా ఇష్టము పెళ్లి చేస్తావా దినం చేస్తావా అంటారు చాలా సార్. పెళ్లి చేస్తావా లేదా? పెళ్లి ముందు ఉద్యోగం చేయరా నాయన అంటే, పెళ్లి ఎవరికి కావాలా? అందరు పెళ్లి చేసుకుని, నాతో స్టూడెంట్స్ అంతా మా ఫ్రెండ్స్ అంతా పెళ్లి చేసుకుంటే మరి నాకు పెళ్లి చేయరు, నేనే చూసుకుంటా అంటాడు. అలా కాదు. ప్రభు చిత్తమేది? నీ పట్ల నా పట్ల మనందరి పట్ల ప్రణాళిక ఉంటుందిగా. వివాహ విషయమే గాని ప్రతి విషయంలో దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా ఏమి చేసినా అది నిలబడదు. అప్పటికేమో అనిపించవచ్చు కానీ అది నిలబడదు ప్రియులారా. అది ప్రభు చిత్తమా లేదా కనిపెట్టి అది లేటే కావచ్చు. ఇసాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళెను అని ఉంది. ఇసాకు వెళ్ళి అమ్మాయిని చూశాడా చెప్పండి? చూడలేదు. ఇసాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళెను. ప్రార్థన చేసుకోవడానికి పోయారు. మీరు అంటారు ప్రార్థన చేస్తే అది మంత్రాలకు చింతకాలు రాలితే అన్నట్టుగా అక్కడ పోయి ప్రార్థన చేస్తే అమ్మాయి వస్తుందా అని అనుకోవచ్చు. ఆయన వెళ్ళి చూడలేదు, పెళ్లి చూపులు చూడలేదు, టీ తాగలేదు, లడ్డు తినలేదు, ఏమీ తినలేదు. అమ్మాయే డైరెక్ట్ తీసుకొని వచ్చాడు ఎలియాజరు కూడా ప్రార్థన చేశాడు, అయ్యా నేను వెళ్తున్న మార్గమును సరి అయిన మార్గములో నన్ను నడిపించు అని బావి దగ్గర కూర్చొని ప్రార్థన చేశాడు. ఒంటెలు మోకరించాయి, తాను మోకరించి ప్రార్థన చేశాడు. తన కోసం కాదు, తన కొడుకు కోసం కాదు. అమ్మాయి యజమానుడి కొడుకు అమ్మాయి కావాలా? యజమానుడు నచ్చాలి, తాను నచ్చాలి, అందరూ నచ్చాలి అట్టి అమ్మాయి కావాలి. మరి దేవుడే రిబ్కాను సిద్ధం చేశాడు. మరి మనకు కూడా దేవుడు సిద్ధపరుస్తాడు. అంతేగాని గోడ దూకి ఎగిరి దూకిపోయి పేపర్లో వచ్చి వాట్సాప్లో వచ్చి అందరికి తెలిసేంత వరకు చేయకూడదు.
అది క్రైస్తవ సాంప్రదాయం కాదది. అది దేవుని చిత్తము కాదది. దేవుని చిత్తమును కనిపెట్టువాడు కానీ దేవుని చిత్తం కొరకు ఎదురు చూడాలి ప్రియులారా. యేసయ్య చేతిలో స్వస్థత ఉంది. ఆయన చేయి చాపి వారిని ముట్టాడు. ఏమన్నాడు ఆయన? 2వ వచనం, ఇదిగో కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి మ్రొక్కి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా నేను. అందుకు ఆయన చేయి చాపి, ఆయన చేతిలో ఏముంది? స్వస్థత. ఆయన చేతిలో గాయాలున్నాయి. ఆయన చేతిలో గాయపడినటువంటి చేతులు. ఆయన చేతిలో గాయాల స్వస్థతే కాదు. ఒక అమ్మాయి పరిగెత్తుకొని వచ్చింది. అందరూ తీసుకొని వచ్చి అందరూ రాళ్ళు పట్టుకొని ఉన్నారు. రాళ్లతో రువ్వి చంప చూస్తున్నారు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఉన్నారు. యేసు నేలను వృంగి ఆయన వేళ్లతో రాస్తూ ఉన్నాడు. అందరూ వచ్చారు. ఒకడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు, రాయి పడేశాడు. అందరూ వెళ్ళారు. యేసు ఆమె వైపు తిరిగి, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా? లేదు ప్రభువా, నేనును నిన్ను శిక్షించను. నీ వెళ్ళి పాపము చేయకము. ఆయన వేళ్ళు ఆయన చెయ్యి నా పాపాన్ని రాస్తది. ఆయన చెయ్యి మనకందరికి తెలుసు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుంజనం చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. దావీదన్నాడు, నువ్వు కాపరివి, నేను గొర్రె. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రియులారా. నీవు కాపరివి, నేను గొర్రెను. ఈ గొర్రె దారి తప్పి అలా వెళ్తే కాపరి ఊరుకోడు. కర్రతో కొడితే వెంటనే అది కింద పడి దెబ్బ తగిలిద్ది. అంటే ఈయన కొడతాడు. కొట్టడా? యేసయ్య మాట వినకపోతే కొట్టడా? ఒక ఆయన వెళ్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దీవించమని చెబితే వారిని శపించడానికి బాలాకు చెబితే బిలాము వెళ్ళాడు. గార్ధబొమ్మకు బుద్ధి, గార్ధబొమ్మ మానవ నోరిచ్చాడు. నీ దాననైనది మొదలుకొని నేనెప్పుడైనా ఇట్లు చేశానా? 2 సార్లు గార్ధబొమ్మను కొట్టాడు, ముమ్మారు కొట్టాడు. అప్పుడు గార్ధబొమ్మ మాట్లాడింది, నీ దాననైనా నేను ఎప్పుడైనా ఇలా చేశానా? నువ్వెందుకు ఇలా చేశావు? నా చేతులు ఖడ్గముంటే నిన్ను చంపేవాణ్ణి. అయితే ఎదురుగా నీకు దేవదూత కనపడింది, ఖడ్గము దూసి నిన్ను చంప చూస్తే నేను తప్పించాను. ఈ మనిషికి ప్రవక్త కనపడలేదు. కానీ ప్రియులరా, దేవుడు చూసే దేవుడు, తప్పు చేస్తే శిక్షించే దేవుడు. చాలా సార్లు ఆయన శిక్షలోనికి మనం వస్తే ధన్యులమే గాని ఆయన శిక్ష మన పైన ఉంటది. ఆయన కాపాడే దేవుడు, ఆయన చేతి కర్రతో దండించే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన చేతిలో చేట ఉంది. ఆయన పేరు, మన పేరు జీవ గ్రంథములో లేకపోతే మనల్ని ఏం చేస్తాడంటే, మనం చదువుకున్న మొదటి భాగంలోనికి వద్దాము. ఒక్క మాట చదివి వాక్యాన్ని నేను ముగిస్తాను. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగు చేసి శుభ్రము చేసి గోధుమలను కొట్టుకుపోసి ఆరని అగ్నిలో పొట్టును కాల్చివేయును. మనము గట్టిగా గింజలుగా ఉంటే, గోధుమలుగా మనముంటే కొట్టుకుపోస్తాడు, పరలోకములో చేరుస్తాడు. అదే పొట్టుగా ఉంటే ఈ లోకములో ఉన్నదంతయో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము వాటిలో కొట్టుకొని పోతే పొట్టయిపోతాము. ఆ పొట్టు ఆరని అగ్నిలో వేయబడుతుంది, అది కాల్చబడుతుంది. అంతము లేని పాతాళములో మనం వేయబడతాం. అంతమే ఉండదు, అది వెళ్తూనే వెళ్తూనే ఉంటది. నాన్ స్టాప్ కిందకి వెళ్తూనే భూమి యొక్క అగాధములోనికి వెళ్ళిపోతూ ఉంటది. ఆ స్థితి మనకు కావాలా? పరలోకము కావాలా? ఏమి కావాలో? ఆయన చేతిలో ఆయన చేట ఉంది. ఆయన చేతిలో స్వస్థత ఉంది. ఆయన చేతిలో గాయపడిన హస్తం ఉంది. ఆయన హస్తములోనికి మనం వస్తే మనల్ని దీవించడానికి ఆయన చేతిలో దీవెనుంది. ఆయన చేతిలో దీవెనలోనికి మనము కావాలి అంటే విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధికి మనం వస్తే, విరిగి నలిగిన హృదయముతో మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటే మనల్ని దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన జీవ గ్రంథములో మన పేరు ఉంటే మనము ఆయన రాజ్యములో ఉంటాం. తలదించుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
అందరము 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. తలదించి కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. ఆయన తీర్పు తీరుస్తాడు నిన్ను. ఒకరోజు నీవు న్యాయపీఠం ఎదుటకు నువ్వు నిలబడాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిన్ను నిలబెట్టినప్పుడు నీవు నిర్దోషిగాను నిష్కలంకుడుగాను నీవు కనబడితే ఆయన తీర్పులో నువ్వు గట్టి గింజగా నిలబడితే నీవు కొట్లో ఉంటావు. తాలు గింజగా ఉంటే నీవు పొట్టును కాల్చివేసినట్లుగా నీ జీవితము కాల్చివేయబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పుణ్యపాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మీరిచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వాక్యానికి ముద్ర వేయండి, వాక్యాన్ని దీవించండి. మా హృదయంలో క్రియ జరుట కృప చూపించి సహాయపడమని, మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుమని, క్రీస్తు నామన వచ్చిన ప్రతి వారిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నారు. వారి బలహీనతలు, వారి సమస్యలు, వారి ఇరుకులు, వారి ఇబ్బందులు, వారి శోధనలు, వారి బాధలను మీరు చూస్తున్న దేవుడు. వారి మనోవేదనను ఎరిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు. మా స్థితిగతులను ఎరిగిన మా దేవుడా మీకు స్తోత్రాలు. మా హృదయ రహస్యములు ఎరిగిన మా గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. మా హృదయము నిర్దోషమైనదిగా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని